ఇన్స్టిట్యూట్ ఒక అభ్యర్థి విశ్వాసం, ఒక ఉద్యోగం. మన శామిలిషుడి చేత మరో అద్భుతమైనటువంటి అవకాశం, ఇప్పుడున్నటువంటి టైంని, ఇప్పుడున్నటువంటి కోవిడ్-19 పాండమిక్ ద్వారా వచ్చినటువంటి టైంని యూటిలైజ్ చేయడానికి మరి మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ చేత ఈ టైంలో కూడా ఒక రిస్క్ చేస్తూ విద్యార్థులు ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులందరూ కూడా విజయం సాధించాలి రాబో నోటిఫికేషన్లు అన్న మా గౌరవ డైరెక్టర్ శ్యామ్ సార్ గారి యొక్క ఆలోచనతో, ఒక సంకల్పంతో, ఒక నిబద్ధతతో ఇక్కడ టెస్ట్ సిరీస్ బ్యాచ్ని ప్రారంభిస్తున్నారు. ఎప్పుడంటే అది జూన్ 20, 2021 నుండి. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తరహాలోని ఎస్ఐ కానిస్టేబుల్, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ ఉపయోగపడే విధంగా పోలీస్ రిక్రూట్మెంట్ తరహాలో వచ్చే ఆదివారం, అంటే ఈ ఆదివారం వచ్చే ఆదివారం, అంటే జూన్ 20, 2021 నుండి ప్రతి ఆదివారం కూడా ఒక అర్థమెటిక్ రీజనింగ్ సంబంధించి ఒక టెస్ట్ అండ్ నెక్స్ట్ జనరల్ స్టడీస్ సంబంధించి మరో గ్రాండ్ టెస్ట్ ఇలా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తరహాలోనే నిర్వహించబడుతుంది. ఒక టైం ప్రకారం శ్యామ్ ఇన్స్టిట్యూట్ మొబైల్ యాప్ ద్వారా 10 to 1 PM అర్థమెటిక్ రీజనింగ్ సంబంధించినటువంటి ఒక గ్రాండ్ టెస్ట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తరహాలోనే, మళ్ళీ 2:30 to 5:30 జనరల్ స్టడీస్లో ఉన్న ప్రతి సబ్జెక్ట్ పైన పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తరహాలోనే అదే స్టాండర్డ్స్తో నిర్వహించబడుతుంది. అంతేకాకుండా ఈ ఎగ్జామ్స్ నిర్వహించిన తర్వాత దీనికి సంబంధించిన ఫలితాలు విడుదలవుతాయి. అంటే మన ర్యాంక్ ఏమో తెలుస్తుంది, వేలాది మంది రాస్తారు కాబట్టి. అంతేకాకుండా దీనిపైన ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా శ్యామ్ ఇన్స్టిట్యూట్ మొబైల్ యాప్లో అందుబాటులో ఉంటుంది. ఆల్రెడీ చాలామంది కూడా ఇందులో జాయిన్ కావడం జరిగింది, మరికొంతమంది కూడా అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి, ఈ టెస్ట్ బ్యాచ్లో చేరే అవకాశాన్ని. కాబట్టి మీ ప్రిపరేషన్ స్థాయిని కూడా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎందుకోసం అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించున్నాయి కాబట్టి త్వరలో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ల విషయంలో, కాబట్టి అది ముందస్తుగా ఈ ప్రిపరేషన్ స్థాయి మనం తెలుసుకోవడానికి, మన ప్రిపరేషన్ మరింత వేగంగా చేసుకోవడానికి ఈ యొక్క గ్రాండ్ టెస్ట్ సిరీస్ అనేది ఉపయోగపడతాయి. ఓకేనండి. విన్నర్స్ ఆర్ నాట్ బోర్న్, దే ఆర్ మేడ్ బై ద సిచ్యువేషన్స్. విజేతలు అనేవారు పుట్టరు, పరిస్థితుల వల్ల తయారు కాబడతారు. పరాజితులు కూడా పుట్టరు, పరిస్థితుల వల్ల తయారు కాబడతారు. పరిస్థితులు బలహీనుల్ని పరాజితులుగా, బలవంతుల్ని విజేతలుగా మారుస్తాయి అనే విషయాన్ని మరిచిపోకండి. ఇది నిజం. విజేత అనేటటువంటి వాడు ఆకాశాన్ని చీల్చుకుంటూనో భూమిని బ్రద్దలు కొట్టుకుంటూనో రాడు. వాడికున్న పరిస్థితుల్ని వాడు స్పందించినటువంటి విధానమే వాడిని విజేతగా మారుస్తుంది. నీకున్న పరిస్థితులు, నీకున్న సమస్యల పట్ల నీ యొక్క స్పందనే నీ భవిష్యత్తు అనే విషయాన్ని మరిచిపోకు. ఓ చిన్న సంఘటన చెప్తాను వినండి. ఒక చోట ఒక కోర్టులో జడ్జి గారు తీర్పునిస్తున్నాడు. ఒక నేరస్తుడికి ఉరిశిక్షను విధిస్తూ తీర్పునిస్తున్నాడు. ఉరిశిక్ష విధిస్తూ ఆ నేరస్తుడిని జడ్జి గారు అడిగారు, నువ్వు ఇంత క్రూరంగా ఎలా తయారయ్యావు? విపరీతంగా దొంగతనాలు చేస్తున్నావు చిన్నప్పటి నుంచి. అంతేకాకుండా అడ్డు వచ్చినటువంటి ముసలివాడిని కూడా చంపి దొంగతనం చేసి దోచుకునేటటువంటి దారుణమైన నేర ప్రవృత్తి నీలో ఎలా దాపురించింది అని చెప్పి ఆ దొంగని జడ్జి గారు అడిగారు. అప్పుడు ఆ జడ్జితో దొంగ చెప్పడం జరిగింది. ఏమనంటే, అయ్యా, నా చిన్నప్పుడు మా నాన్న తాగి మా ఇంటికి వచ్చేవాడు. మా అమ్మని, నన్ను, మా తమ్ముణ్ణి తీవ్రంగా కొట్టేవాడు. ఆ బాధలకు నేను తట్టుకోలేక ఇంట్లోంచి పారిపోయాను. ఏం చెయ్యాలో తెలియలేదు. ఏదో విధంగా బ్రతకాలి అనుకున్నాను. దొంగతనాలకి అలవాటు పడ్డాను. చివరికి ఈ స్థాయికి వచ్చి మీ ముందు నేరస్తుడిగా నిలబడ్డాను అని చెప్పన్నాడు. వెంటనే ఆగ్రహించినటువంటి జడ్జి గారు వీడు చేసినటువంటి నేరాలకి వీడికి ఉరిశిక్షే సరైంది అని చెప్పి ఉరిశిక్ష విధించి తన తీర్పుని వెలుబుచ్చి కోర్టు ప్రాంగణం నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అదే రోజు సాయంత్రం జడ్జి గారికి ఒక సమావేశానికి ఆహ్వానం అందింది. ఒక అనాథ విద్యార్థి ఐఏఎస్గా మారాడు. ఆ విద్యార్థి యొక్క సన్మాన సభకి ముఖ్య అతిథిగా ఈయన పిలిచారు ఈ జడ్జి గారిని. జడ్జి గారు ఆ సమావేశానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ అనాథ విద్యార్థిని, ఆ పేద విద్యార్థిని అడిగారు, నువ్వు ఇంత నిరుపేదరికం నుంచి, ఇలాంటి అవకాశాలు లేనిటువంటి స్థితి నుంచి ఏ విధంగా ఐఏఎస్ అయ్యావు?
సామాన్యులకి సాధ్యం కాదు, ధనవంతులకి సాధ్యం కాదు, అన్ని అవకాశాలు ఉన్న వాళ్ళకే సాధ్యం కాదు కదా. ఇలాంటి దారుణమైనటువంటి సమస్యల సుడిగుండం నుంచి విజేతగా నిలబడడానికి నిన్ను ప్రేరేపించినటువంటి అంశాలు ఏమిటి అని చెప్పి అడిగితే వెంటనే యువ ఐఏఎస్ అధికారి సమాధానం ఇచ్చాడు. అయ్యా, నా చిన్నప్పుడు మా నాన్న తాగి ఇంటికి వచ్చేవాడు. నన్ను, మా అన్నని, మా అమ్మని తీవ్రంగా కొట్టేవాడు. మా అన్నయ్య ఇంట్లోంచి పారిపోయాడు. మా అమ్మ ఆత్మహత్య చేసుకుంది. మా నాన్న అనారోగ్యంతో మరణించాడు. ఈ సమస్యల సుడిగుండం నుంచి నేను బయటికి రావాలనుకున్నాను. సమాజంలో నా సమస్యలను ఛేదించే స్థాయికి, నాలాంటి వాళ్ళని ఆదుకునే స్థాయికి నేను ఎదగాలనుకున్నాను. సమాజం మీద భారంగా కాకుండా బాధ్యతలు వహించే వ్యక్తిగా ఎదగాలనుకున్నాను. నా సమస్యలు ఛేదించటం కోసం పరితపించాను, పరిశ్రమించాను, ప్రయత్నించాను, విజేతగా నిలబడ్డాను, చివరికి ఐఏఎస్ అయ్యాను అని చెప్పన్నాడు. ఇంతకీ ఆ దొంగ ఈ విద్యార్థి యొక్క అన్నయ్యే. ఇద్దరికీ కాలం ఒకే రకమైనటువంటి పరిస్థితుల్ని ఇచ్చింది. ఒక వ్యక్తి ఆ సమస్యల పునాదుల మీద విజేతగా నిలబడ్డాడు. మరో వ్యక్తి ఆ సమస్యలను నేరాలు చేయడానికి పునాదిగా వేసుకున్నాడు. మరి నువ్వు నీ సమస్యలను నీ అభివృద్ధికి పునాదిగా చేసుకుంటావా, నీ ఓటమికి పునాదిగా చేసుకుంటావా అనేది నీ చేతుల్లోనే ఉంది. పరిస్థితులు బలహీనుల్ని శాసిస్తాయి, వివేకవంతులకి ఉపకరిస్తాయి, విజేతలను తయారు చేస్తాయి. మీరు మీ పరిస్థితులకు స్పందించే తీరు మీ భవిష్యత్తుని నిర్ణయిస్తుంది, గుర్తుంచుకోండి. మీరు మీ సమస్యలకు స్పందించే తీరు మీ విజయాన్ని నిర్ణయిస్తుంది, గుర్తుంచుకోండి. ఒక చోట ఒక గ్రామం మీద ఒక భారీకాయుడు, బాగా బలవంతుడు, బాగా లావుగా ఉన్నటువంటి, బాగా ఎత్తుగా ఉన్నటువంటి ఒక దోపిడీదారుడు దాడి చేశాడు. దొరికిన వాడిని దొరికినట్టు చంపుతున్నాడు. దొరికిన వస్తువులన్నీ దోచుకుని వెళ్ళిపోతున్నాడు. మొత్తం ఆ భారీకాయుడు ఆ గ్రామం మీద దాడి చేసిన వెంటనే ప్రజలందరూ ఇక పారిపోతున్నారు, దొరకకుండా పారిపోతున్నారు. ఒక యువకుడు ఆ భారీకాయుడిని చూసి మైక్లో అనౌన్స్ చేశాడు, ప్రజలారా పారిపోకండి, ఇతడు చాలా భారీకాయం, చాలా లావుగా ఉన్నాడు, కాబట్టి మనం కొట్టే ప్రతి రాయి కూడా అతడికి తగులుతుంది, అతడు తప్పించుకోలేడు, కాబట్టి రాళ్ళు విసరండి అతడి మీద, అతడు గాయాల పాలవుతాడు అని చెప్పడంతో వెంటనే ప్రజలందరూ నిజమే కదా, చాలా లావుగా ఉన్నాడు కాబట్టి సన్నగా ఉంటే తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది, లావుగా ఉన్నాడు కాబట్టి 100% వీడు దొరుకుతాడు మనకే అని చెప్పేసి వెంటనే అందరూ రాళ్ళు తీసుకుని కొట్టడం మొదలుపెట్టారు. ఆ భారీకాయుడు మరణించడం జరిగిందండి. చూడండి, సమస్య ఒకటే, స్పందించినటువంటి తీరు. అందరూ చూసి భయపడి పారిపోతుంటే మరొకడు డిఫరెంట్గా ఆలోచించాడు, విజయాన్ని సాధించాడు. శివకెరే అనేటటువంటి ప్రముఖ సైకాలజిస్ట్ అంటాడు, విన్నర్స్ ఆర్ నాట్ డూయింగ్ డిఫరెంట్ థింగ్స్, దే డూ థింగ్స్ డిఫరెంట్లీ. విజేతలు అనేవారు భిన్నమైన పనులు చెయ్యరు, అందరూ చేసే పనినే భిన్నంగా చేస్తారు, విజయం సాధిస్తారు. సో మీరు విజేతలుగా నిలబడాలంటే భిన్నంగా స్పందించండి, విజేతలుగా నిలవండి, నిలుస్తారని ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ, జై హింద్.